నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 తెలంగాణలో మరోసారి సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో చూసాం బీఆర్ఎస్ కీలక నేతలు మరి ప్రతిపక్షంలో ఉన్న నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు దాంట్లో భాగంగానే మేము ఎన్నికలలో ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ అన్నట్టు కూడా అప్పుడున్న కాంగ్రెస్ నేతలైతే మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం దాంట్లో భాగంగానే కేసులు కూడా అయ్యాయి కోర్టులో కూడా కేసులు అయితే ఉన్నాయి ఎవరైతే రాధాకిషన్ కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు తిరుపతి అన్న కావచ్చు భుజంగరావు కావచ్చు వీళ్ళందరూ ఆ దాంట్లో భాగంగానే ఐఏఎస్ అధికారి నుండి ఎస్పీ నుండి ఎక్కడైతే రిటైర్డ్ అయిన డిఎస్పీ వరకు ఇందులో భాగంగా ఉన్నారన్నట్టు కూడా పోలీస్ కేసు అయితే జరగడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే మనకి రాధాకిషన్ భుజంగరావు కూడా బెయిల్ కూడా వచ్చిన విషయం మనకు తెలుసు కానీ ఇప్పుడు ఏదైతే ఏసీబీ ఆఫీస్లో కూడా జడ్జిగా పనిచేస్తున్న కీలక జడ్జి వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా ఆరోపణలు అయితే భారీ స్థాయిలో వినపడతా ఉన్నాయి ఇంకా దీని మీద మరి సుప్రీంకోర్టు కూడా కొంత ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ఎందుకు ఈ కేసు పెండింగ్లో పెడతా ఉన్నారు ఇది గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కూడా సాక్ష్యాధారాలు కూడా వచ్చాయి ఎవరైతే రాధాకిషన్ ఇంకా వేరే వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతూ ఉందని ఇంకా ఎన్ని రోజులు జరుపుతారన్నట్టు కూడా సుప్రీంకోర్టు మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది బీఆర్ఎస్ నేతలు చేపిస్తేనే అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారి కావచ్చు ఎస్పీ కావచ్చు డిఎస్పీ కావచ్చు మాజీ డిఎస్పీ కావచ్చు వీళ్ళందరూ కలిసి చేశారు ప్రధానంగా కాంగ్రెస్ ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళకి ప్రతిపక్ష లీడర్లు ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా చాలా వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఓన్లీ పొలిటికలే కాదు వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేశారు అదేవిధంగా జడ్జిలను సైతం టార్గెట్ చేశారు వీళ్ళందరినీ టార్గెట్ చేసి మరి వాళ్ళని బెదిరింపులకు కూడా గురి చేశారనే విషయాలు కూడా ఇప్పుడైతే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అన్ని విషయాలు కూడా కొంతసారి తెలంగాణలో మరో సంచలనంగా మారినని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా కీలకంగా నడుస్తూ ఉంది సినిమా హీరోలను కూడా హీరోయిన్లు హీరోల మధ్య కూడా స్విచ్లు పెట్టించింది ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు కూడా చాలా ఆరోపణలు అయితే గతంలో ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు జడ్జి న్యాయాన్ని కాపాడే వ్యవస్థ న్యాయంని చెప్పే వ్యవస్థ న్యాయం గురించి ఎప్పుడు కూడా తప్పించే వ్యవస్థ జడ్జి న్యాయ వ్యవస్థ అని చెప్తాము అలాంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటే మరి బీఆర్ఎస్ ఎంత మూర్ఖంగా చేరిందనేది కూడా కనబడతా ఉంది అంటే ఇవన్నీ కూడా వాస్తవాల అవాస్తవాలు అనేది కూడా మనకైతే పూర్తి స్థాయిలో తెలియనుంది కాకుంటే ఇక్కడ నిజంగా గతంలో కూడా మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పటికి కూడా మరి అవన్నీ కేసులో దర్యాప్తు అయితే జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఒప్పుకున్నారు కూడా ఇంకొంతమంది మరి మేము చేయలేదు అప్పుడున్న అధికారులే చేయమన్నారు కాబట్టి అప్పుడున్న ఎవరైతే మినిస్టర్స్ చేయమనడం వల్ల మేము చేశాము అంతా వాళ్ళే తప్పన్నట్టు కూడా కొంత చెప్పిన తరుణం అయితే కనబడతా ఉంది ఇప్పటికే దీనిపైన సుప్రీంకోర్టు కూడా మండిపడతా ఉంది ఇంకా ఎన్ని రోజులు పెండింగ్లో ఉంటారు ఆ కేసు మీరు తక్షణమే ఆ కేసును మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ ఏదైనా న్యాయ వ్యవస్థ సంబంధించిన జడ్జిలకు కూడా మరి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ గురైందని అంటే మరి న్యాయ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు కూడా కొంత ఫైర్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ఏదేమైనా ఈ ఆరోపణలు మరి బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతా ఉంది మరి దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా మనమైతే ముందు అయితే చూడబోవాలి